హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే అడ్వాన్స్డ్ జావా అనేది నేను ఈ రోజు నుంచి సిరీస్ స్టార్ట్ చేస్తాను. సో ఎక్కడ మిస్ కాకుండా ఈ సిరీస్ మొత్తం ఫాలో అవ్వండి. మీరు కంప్లీట్గా అడ్వాన్స్డ్ జావా మీద ప్రాజెక్ట్ చేయగలుగుతారు. ఏమేమి కవర్ చేస్తారనేది కూడా సిలబస్ మీకు చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఈ క్లాస్లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ప్రీ రిక్వెస్ట్ మనం అడ్వాన్స్డ్ జావా నేర్చుకోవాలంటే ప్రీ రిక్వెస్ట్ దేంట్లో ఏమేమి కావాలి, వాటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని నేర్చుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఎక్లిప్స్ కావాలి. నేను ఎక్లిప్సే వాడాలని రూల్ ఏం లేదు, మీరు ఇంటెలిజే వాడుకోవచ్చు, లేకపోతే విఎస్ కోడ్ వాడచ్చు. బట్ కానీ ఇట్స్ మై సజెషన్, ఎక్లిప్స్ అనేది ఎప్పుడు కూడా ఇట్స్ బెస్ట్ ఇన్ జావా. జావాకి ఎక్లిప్స్ అనేది బాగా కంపాటబుల్గా ఉంటుంది. సో కాబట్టి నేనైతే ఎక్లిప్స్ వాడమని చెప్తాను. బట్ నేను రిమైనింగ్ అన్నిటికీ కూడా విఎస్ కోడే యూజ్ చేస్తాను. లైక్ దీన్ని కూడా నేను విఎస్ కోడ్లో కూడా ఎలా చేయాలో చెప్తాను. బట్ కాకపోతే ఇది ప్రీ డిఫైన్డ్గా స్ట్రక్చర్ ఫామ్ చేసి ఇస్తుంది. అదే మనం మిగతా వాటిలో అయితే మనం స్ట్రక్చర్ని ఫామ్ చేసుకోవాల్సి వస్తుంది. అవన్నీ కూడా మీకు రన్నింగ్లో మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగని నేను ఓన్లీ ఎక్లిప్స్ మీదే కాకుండా మీకు విఎస్ కోడ్లో కూడా ఎలా చేయాలనేది నేర్పిస్తాను. సో మీరు మటుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే బెల్ ఐకాన్ నొక్కండి. నేను కొత్తగా ఏదైనా వీడియోస్ పెట్టినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ వీడియోస్ అనేది మీకు పాపప్ అవుతాయి. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే, సో ఆల్రెడీ నేను రియాక్ట్ జేఎస్ సంబంధించిన సిరీస్ అన్ని కూడా పెట్టాను. సో నేను టాప్లో మీకు బుక్ మార్క్ కూడా పెడతాను. మీరు కావాలంటే ఆ సిరీస్ కూడా ఓపెన్ చేసి ప్యారల్గా లెర్న్ అవ్వచ్చు. అది ఫ్రంట్ ఎండ్ కింద ఉపయోగపడింది, ఇది వచ్చేసి బ్యాక్ ఎండ్ కింద వాడటానికి ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్ళిన తర్వాత x86 అండ్ 64 అని ఉంటుంది ఇక్కడ. సో ఆర్చివ్ అని అంటే అర్థం ఏంటంటే ఇది ఒక జిప్ ఫైల్ లాగా వస్తుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనం దాన్ని ఒక లొకేషన్లో పెట్టుకొని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అయితే నేనేం చెప్తానంటే ఇన్స్టలేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా షార్ట్ కట్ క్రియేట్ అయ్యింది, ప్రోగ్రామ్ ఫైల్స్లోకి లొకేషన్లోకి వెళ్ళిపోద్ది, కొద్దిగా బెటర్గా ఉంటుందని నేనేం చెప్తానంటే డౌన్లోడ్ x86 అండ్ 64 అంటే అర్థం ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద మీ సిస్టమ్ యొక్క క్యాపబిలిటీ. అంటే మీరు 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారా, 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారా అనేది బట్టి అది ఆటోమేటిక్గా డిసైడ్ చేసుకొని మీకు ఇన్స్టాలేషన్ చేసింది. ఇప్పుడు నేను డౌన్లోడ్ క్లిక్ చేయగలే మీకు ఆటోమేటిక్గా ఏమైపోయింది, ఆ డౌన్లోడ్ పేజ్లోకి వెళ్ళిపోయింది. డౌన్లోడ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం డౌన్లోడ్ అని క్లిక్ చేయాలి. అయితే ప్రెజెంట్ మనం ఏ సర్వర్ కనెక్ట్ అవుతున్నాం అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది మనకి. జస్ట్ మీరు డౌన్లోడ్ అని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మనకి డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ ఇక్కడ స్టార్ట్ కాకపోతే మీరు ఇక్కడ క్లిక్ హియర్ అని నొక్కండి, ఆటోమేటిక్గా ఇది డౌన్లోడ్ స్టార్ట్ అయింది. అయితే ఇది డౌన్లోడ్ అయ్యేలోపు మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టము ఏ వర్షను ఏందని మనం తెలుసుకోవాలనుకుంటే, సో మనం ఏం చేయాలంటే ఇక్కడ డివైస్ మేనేజర్ అని చెప్పి అనేది ఓపెన్ చేసుకోవాలి. ఏమంటుంది డివైస్, మీరు రన్లోకి వచ్చి కూడా డివైస్ అని కొట్టండి, ఆటోమేటిక్గా డివైస్ మేనేజర్ అని వస్తుంది. ఈ డివైస్ మేనేజర్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏదైతే మనం సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ మనం వాడుతున్నది ఉంటుందో దాని గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ ప్రాసెసర్ యొక్క కెపాసిటీని చూసినా కూడా తెలిసిపోయింది. ఇవన్నీ కూడా i5లో వాడుతున్నామంటే దట్స్ మీనింగ్ ఆఫ్ వీఆర్ యూజింగ్ ఏం వాడుతున్నట్టు అర్థం మనము. సో వీఆర్ యూజింగ్ ద 32 బిట్ కాదు 64 బిట్ వాడుతున్నట్టు అర్థం. అలా అని ఇక్కడే కన్ఫర్మేషన్ చేయలేం మనం. ఎందుకని కన్ఫర్మేషన్ చేయలేమంటే ఆ ప్రాసెసర్ 32 బిట్కి సపోర్ట్ చేసింది, 64 బిట్కి కూడా సపోర్ట్ చేసింది. సో కాబట్టి మనం మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఏం చూపిస్తుంది మనకి, ఇక్కడ చూడండి 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ x64 ఉంది. x32 అంటే ఏమో 32 బిట్ అని అర్థం, x64 అంటే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అర్థం అనమాట. ఇక్కడ మనకి నీట్గా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాము అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. విండోస్ 11 అనేది. అట్ ది సేమ్ టైం మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంది, 64 బిట్ 32 బిట్ అని చూపిస్తుంది. ఓకే, దట్స్ మనం దీన్ని బట్టి ఆటోమేటిక్గా అంటే ఇది మనకి తెలియడం కోసం చూపిస్తున్నాను మీకు. బేసికల్గా ఇది తెలియకపోయినా అది రెండింటికి కంపాటబిలిటీ ఉన్న exe ఫైల్ అనమాట. ఓకే, దెన్ మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఫోల్డర్ మీద క్లిక్ చేద్దాం, ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన దాన్ని ఏదన్నా ఇన్స్టాల్ చేసేటప్పుడు విండోస్ 8 కానీ 10 కానీ 11లో కానీ నేనేం చెప్తుంటానంటే రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేయండి అని చెప్తుంటాను. ఎందుకని చెప్తుంటానంటే మీ సిస్టంలో డిఫరెంట్ యూజర్స్ ఉన్నా కానీ ఆల్ యూజర్స్లో ఆ అప్లికేషన్ యాక్సెసిబిలిటీ రావాలంటే we must install run as administrator. అలా ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమైందంటే ఎనీ యూజర్ కెన్ యాక్సెస్ టు దట్ అనమాట. ఓకే,
దానికోసం. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేసాం, ఎక్లిప్స్ ఇన్స్టాలర్ క్లిక్ చేసాం. దీని తర్వాత 1 by 1 స్టెప్స్ చూద్దాం. ఎక్లిప్స్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే కాన్ఫిగరేషన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది మనం టైప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ తీసుకునే దాన్ని బట్టి అదే జనరేట్ చేసి ఇచ్చేది. బట్ విఎస్ కోడ్లో కానీ ఇంటెలిజేలో కానీ మనం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నామంటే ఆ ప్రాజెక్ట్ని మనమే ఫోల్డర్ స్ట్రక్చర్ అంతా కూడా జనరేట్ చేసుకోవాలి. దీంట్లో ఆ ప్రాబ్లం ఉండదు. రెండోది, ఇక్కడ ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ బై మిస్టేక్ ఇక్కడ ఒకటి ఇన్స్టాల్ చేసినా రెండోది ఎలా అటాచ్ చేసుకోవాలనేది కూడా నేను మళ్ళీ చూపిస్తాను, మీకు ఇబ్బంది లేదు. జనరల్గా ఈ ఫస్ట్ది ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎందుకంటే కోర్ జావా ప్రాక్టీస్ వరకు. ఇక్కడ కింద చదివితే మీకు అన్ని అర్థమవుతాయి, ఏమేమి సపోర్ట్ చేస్తుంది అనేది కింద రాస్తాడు. ఇక్కడ ది ఎసెన్షియల్ టూల్స్ ఎనీ జావా డెవలపర్ ఇంక్లూడింగ్ ద జావా ఐడిఈ, అట్లనే గిట్ క్లయింట్, XML ఎడిటర్, మ్యావెన్, గ్రాడల్ ఇంటిగ్రేషన్, ఇంతవరకే. బట్ కానీ ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ హై ఎండ్లో బ్యాక్ ఎండ్ డెవలప్ చేయడం ఎలా అనేది చూడాలి. కాబట్టి మనకి ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్స్ డిజైన్ చేయగలిగే, వెబ్ అప్లికేషన్స్ డిజైన్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న టూల్ కావాలి. సో దట్ ఈస్ ద సెకండ్, ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ ఎంటర్ప్రైజెస్, జావా అండ్ వెబ్ డెవలపర్స్. ఇక్కడ మీకు చూడండి, టూల్స్ ఫర్ డెవలపర్స్ వర్కింగ్ విత్ జావా అండ్ వెబ్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ ద జావా ఐడిఈ, టూల్స్ ఫర్ జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, జావా సర్వర్ పేజెస్ అండ్ తర్వాత ఏమి ఇచ్చాడు, అండ్ ఫేసెస్ అండ్ YAML ఫైల్స్ అండ్ మార్క్ డౌన్స్, వెబ్ సర్వీసెస్, JPA అండ్ డేటా టూల్స్ అండ్ మ్యావెన్, గ్రాడిల్ అండ్ గిట్ అండ్ మోర్ టూల్స్. సో అన్ని ఫెసిలిటీస్ మీకు జావా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్ చేయడం, APIs డెవలప్ చేయొచ్చు, జావా సర్వ్లెట్ పేజెస్ డెవలప్ చేయొచ్చు, ఏదైనా మనం అన్ని రకాల అప్లికేషన్స్ డెవలప్ చేయగలిగే ఒక ఫుల్ ఫెడ్జ్డ్ అప్లికేషన్ డెవలప్ చేయగలంటే దాన్నే ఎంటర్ప్రైజెస్ అంటాం. ఎంటర్ప్రైజ్ అంటే మీనింగ్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్స్ డెవలప్ చేసే కెపాసిటీకి ఈ టూల్ అయితే మనకు సూటబుల్ అయింది. సో కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ ఇన్స్టాల్ అవ్వాలో చెప్తుంది ఆటోమేటిక్గా, అదే ఫైండ్ అవుట్ చేసుకుంటుంది. అలానే ఇక్కడ మీకు జావా 21+VM అనేది కావాలి, దాని లొకేషన్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుందో కూడా సర్వర్ యొక్క లొకేషన్ ఇక్కడ మనకి మెన్షన్ చేస్తాయి. ఇవేమి మనం మోడిఫై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం క్లిక్ ఇన్స్టాల్. అయితే ఇదంతా చేసే ముందు మన సిస్టంలో జావా ఉందా లేదనేది వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్. సో కాబట్టి CMD అని కొట్టండి. మీరు CMD అని కొట్టిన తర్వాత ఇక్కడ జావా అని టైప్ చేసి ఐఫన్ వర్షన్ అని చెప్పని కొట్టండి. మీకు ఇక్కడ జావా అనేది ఇన్స్టాల్ అయి కనపడుతుంది. మీకు ఏ వర్షన్ కనపడుతుంది, నేను జావా 23 వాడుతున్నాను నా సిస్టంలో. సో ఒకవేళ మీరు ఇక్కడ జావా అనేది ఇన్స్టాల్ కాకపోతే మీరు ఏం చేయాలి, గూగుల్లోకి వెళ్ళి JDK డౌన్లోడ్ అని చెప్పని కొట్టండి. ఇక్కడ ఏం కొట్టాలి, JDK డౌన్లోడ్ అని కొట్టండి. ఈ JDK డౌన్లోడ్ అని కొడితే ఆటోమేటిక్గా ఫస్ట్ వచ్చేసి ఆర్కిల్ జావా డౌన్లోడ్స్ అని ఉంటుంది. ఇది వచ్చేసి ఒకప్పుడు వచ్చేసి నెట్స్కేప్ నావిగేటర్ ఉంది, దీని తర్వాత ఆర్కిల్ తీసుకున్నాక ఆర్కిల్లోకి వచ్చింది, వీళ్ళు హైర్ చేసేసుకున్నారు దీన్ని. ఇక్కడ మీకు జావా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే జావా డౌన్లోడ్స్లో 24, 21 రెండు కనపడుతున్నాయి మీకు కదా, 24, 21. సార్ మరి రెండిట్లో ఏది బెస్ట్, దేన్ని చూజ్ చేసుకోవాలని మీరు అనుకుంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డోంట్ గో ఫర్ లేటెస్ట్కి ఎప్పుడు వెళ్ళవాకండి. ఎందుకనంటే లేటెస్ట్లో ఇంకా ఎన్హాన్స్మెంట్స్ అండ్ మోడిఫికేషన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి అవి పూర్తి అప్డేట్స్ అయ్యి ఉండదు. కాబట్టి మేబీ మనం అంత రిస్క్ తీసుకోవడం అవసరం లేదు. కాబట్టి మనం ఏదైతే LTS సపోర్ట్లో వర్క్ చేస్తూ ఉందో, LTS అంటే అర్థం ఏంటంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ అంటాం. అంటే దీంట్లో ఏ ఇష్యూస్ వచ్చినా ఇమ్మీడియట్లీ వాళ్ళు రిజాల్వ్ చేస్తూ సపోర్ట్ టీమ్ రెడీగా ఉంటుంది. కాబట్టి ఈ వర్షన్లో మనం వర్క్ చేస్తే ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మనం ఇక్కడ JDK 21 మీద క్లిక్ చేసుకొని, మనం విండోస్ వర్షన్ వాడుతున్నాం కాబట్టి విండోస్ మీద క్లిక్ చేయాలి, మ్యాక్ అయితే మ్యాక్, లినక్స్ అయితే లినక్స్కి వెళ్ళాలి. నేను విండోస్ కాబట్టి సెటప్ చేసుకునేటట్టు కావాలంటేనేమో ఇన్స్టాలర్ ఫైల్ తీసుకోండి, లేదా EXE ఫైల్ కూడా తీసుకోవచ్చు. అది ఇది కాదంటే జిప్ ఫైల్ తీసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నేనైతే MSI ఇన్స్టాలరే బెస్ట్ అని చెప్తాను. ఈ MSI ఇన్స్టాలర్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు జావా డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ క్లిక్ చేయగలే మీకు ఇక్కడ జావా డౌన్లోడ్ అయింది. ఈ జావాని మీరు ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు డబుల్ క్లిక్ చేసి ఓన్లీ నెక్స్ట్ ఓకే క్లిక్ చేయండి. మీరు ఎక్కడా కూడా ఎటువంటి కాన్ఫిగరేషన్ మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో పెట్టుండాను, ఒకసారి చూడండి, లేకపోతే నేను బుక్ మార్క్ పెడతాను. ఇక్కడ ఈ JDK మొత్తం డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి.
ఇది ఇన్స్టలేషన్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా జావా అనేది ఫైండ్ అయింది. ఒకవేళ జావా లేకుండా మీరు ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకున్నా పెద్దగా యూజ్ ఉండదు. సో కాబట్టి ముందు జావా ఇన్స్టాల్ చేసుకోండి, తర్వాత ఎక్లిప్స్ చేయండి. నేను ఎందుకు డైరెక్ట్గా ఎక్లిప్స్ చెప్పాను అనే దానికి మీనింగ్ ఉంది. ఎందుకని నేను అడ్వాన్స్డ్ జావా ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాను, నాట్ కోర్ జావా. సో కాబట్టి అడ్వాన్స్డ్ జావా ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాను కాబట్టి ఆల్రెడీ మీ సిస్టమ్స్లో జావా ఉండి ఉంటుంది కాబట్టి నేను దాని ఇన్స్టలేషన్ అనేది చెప్పట్లేదు. ఓకే, సో మీరు దీన్ని ఒకవేళ లేకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టు డౌన్లోడ్ చేసుకొని మీరు జావా ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను ప్యారలల్గా కోర్ జావా ఇంతవరకు నేను సిరీస్ పెట్టలేదు, బట్ అది కూడా నేను ప్యారలల్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ముందు కోర్ జావా లెర్న్ చేసి ఆ తర్వాత అడ్వాన్స్డ్ జావా కుదరు. సో ఇక్కడ లిటిల్ బిట్ ఆఫ్ ది టైం పట్టింది ఇన్స్టలేషన్ జరగడానికి. ఈ ఇన్స్టలేషన్ జరిగిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ మనం టిక్ పెట్టాం. ఒకటి క్రియేట్ స్టార్ట్ మెనూ ఎంట్రీ అండ్ క్రియేట్ ద డెస్క్టాప్ షార్ట్ కట్ అని. ఎప్పుడైతే ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోతుందో ఆటోమేటిక్గా మీకు డెస్క్టాప్ మీద షార్ట్ కట్ క్రియేట్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం స్టార్ట్ మెనూలో మీకు ఎక్లిప్స్ యొక్క ఐకాన్ కూడా మనకి క్రియేట్ అయిపోయింది అనమాట. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ప్రతిసారి పాత్ ఎత్తుక్కొని ఓపెన్ చేయకుండా ఆ డెస్క్టాప్ మీద నుంచి మనం ఎక్లిప్స్ని ఓపెన్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఎక్లిప్స్ అనేది ఇన్స్టలేషన్ కంప్లీట్ కానివ్వండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత దీనికి వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. బై డిఫాల్ట్గా ఇది ఎక్కడ క్రియేట్ అవుతుంది? యూజర్స్లో, నా యూజర్ నేమ్లో, ఎక్లిప్స్లో ఇది క్రియేట్ అవుతుంది. అయితే వర్క్ స్పేస్ అనేది కూడా బై డిఫాల్ట్గా ఏం చూపించింది అంటే ఆ యూజర్స్లోనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తూ ఆ వర్క్ స్పేస్ వాడుకోమని చెప్పింది అది బై డిఫాల్ట్గా. అయితే నేనైతే ఏం చెప్తానంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. మనం ఏం చేయాలంటే అలా కాకుండా మనం ఓన్ వర్క్ స్పేస్ డిఫరెంట్ లొకేషన్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి ఆల్రెడీ మొత్తం ఇన్స్టలేషన్ అయిపోయింది. దెన్ ఏం చేయాలి? మనం లాంచ్ అని క్లిక్ చేయాలి. ఈ లాంచ్ అని క్లిక్ చేయగలే ఆటోమేటిక్గా మనకి ఎక్లిప్స్ ఓపెన్ అయిపోయింది. ఇది ఫస్ట్ టైం కాబట్టి, లేకపోతే మనం ఇక్కడ షార్ట్ కట్ని డబుల్ టైం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్లిప్స్ని మనం నీట్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఎక్లిప్స్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ టైం మనకి ఏమడిగిద్దంటే వర్క్ స్పేస్ అంటే మీరు వర్క్ చేసే ప్రాజెక్ట్స్ అన్ని ఏ లొకేషన్లో స్టోర్ చేసుకుంటారనేది దీని మీనింగ్ అనమాట. దట్ ఈస్ ద డిఫాల్ట్ వర్క్ స్పేస్. అయితే నేనేం సజెస్ట్ చేస్తానంటే జనరల్గా ఇది సిలో యూజర్స్లో మనం ఏదైతే యూజర్ని క్రియేట్ చేసుకున్నామో ఆ యూజర్లో ఎక్లిప్స్ వర్క్ స్పేస్ అని క్రియేట్ అయింది. నేనేం చెప్తానంటే ఒక్కన ఎప్పుడన్నా మనకు ఓఎస్ కరప్ట్ అయిపోయినా, మనకి ఏదైనా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా ఆ డేటా మిస్ కాకుండా ఉండాలంటే బెటర్ టు అదర్ పార్టీషన్స్లో దీన్ని క్రియేట్ చేసుకోవడం బెస్ట్ ప్రాక్టీస్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఏదో డిఫాల్ట్గా వచ్చేసింది కదా మనం అని చెప్పని లాంచ్ని కొట్టేసేస్తే గబక్కన ఓఎస్ ప్రాబ్లం వచ్చింది, సిస్టమ్ ఆన్ కాలేదు, బట్ ఐ నీడ్ ఆఫ్ టు సమ్ మిడిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్లో నేను వర్క్ చేస్తాను. ఆ టైంలో నాకేమైపోయింది? ఐ లాస్ ద వర్క్. అలా లాస్ కాకుండా ఉండాలి అంటే బెటర్ టు గో బ్రౌజ్లోకి వెళ్ళండి. మీరు ఇక్కడ డి అనే డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. సో ఎక్లిప్స్ జావా అని పెట్టుకోండి, మీ ఇష్టం. ఎక్లిప్స్ జావా వర్క్ స్పేస్ అని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ ఫోల్డర్ని మనం టార్గెట్గా చేసుకొని సెలెక్ట్ చేసుకొని దెన్ లాంచ్ కొట్టండి. అప్పుడు ఆ ఎక్లిప్స్ అనేది మీకు ఎప్పుడు కూడా ఆ డిఫాల్ట్ వర్క్ స్పేస్కి మీకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇలా అవ్వటం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే సడన్లీ మన ఓఎస్ క్రాష్ అయినా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా మనం వరీ అవ్వాల్సిన పని లేదు. మన ఆపరేటింగ్ సిస్టమ్ని మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టప్లో మనకు ఒక వెల్కమ్ స్క్రీన్ వస్తుంది. మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం కోసం ఇది మనకు అవసరం లేదు, క్లోజ్ చేసేసుకుందాం. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ వస్తుంది. ఇక్కడి నుంచి మనం ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే సెకండ్ క్లాస్లో మీకు అపాచీ టామ్ క్యాట్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాంట్లో సర్వర్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను. ఆ తర్వాత మనం జేఎస్పీ పేజెస్ ఫస్ట్ నేర్చుకుందాము. ఆ తర్వాత జేఎస్పీ విత్ జేడీబీసీ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఆ తర్వాత ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్దాము. నేను నెక్స్ట్ క్లాస్లో మీకు కంప్లీట్ జావా ఫుల్ స్టాక్ కోసం ఏమేమి ట్రైనింగ్ ఇస్తాననేది మీకు మొత్తం డాక్యుమెంటేషన్ చూపించి ఫాలో అవుతాను. సో నా వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి. మోర్ పీపుల్కి షేర్ చేస్తే ఎక్కువ మంది వ్యూవర్స్ వస్తే నేను ఇంకా ఇంట్రెస్ట్గా మీకు వీడియోస్ చేసి పెట్టగలుగుతాను. ఓకే, బాయ్ ఆల్.